హలో వ్యూవర్స్. సో ఆడవాళ్ళకి ఎన్ని ఎగ్స్ ఉంటే సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో చాలాసార్లు స్కాన్స్ చేసినప్పుడు మనం గమనిస్తే ఒక్కొక్క అండాశయంలో ఎన్ని ఫాలికల్స్ కనిపిస్తున్నాయి అని ఒక నంబర్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని సంప్రదించినప్పుడు ఈ నంబర్ అనేది చాలా ముఖ్యమైన నంబర్ అండి. ఈ నంబర్ బట్టి ప్రెగ్నెన్సీకి ఎంతవరకు వీళ్ళకి అవకాశం ఉంది, వీళ్ళకి తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఎగ్ నంబర్ అనేది మనము ఎగ్ అని కాదండి, యాక్చువల్లీ ఫాలికల్ నంబర్ అని అంటాము. ఫాలికల్ నంబర్ ఒక్కొక్క ఓవరీలో ఎంత ఉండాలి యాక్చువల్గా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో నార్మలీ స్కాన్స్ అనేవి చేసినప్పుడు ఆడవాళ్ళకి ఒక్కొక్క అండాశయంలో ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి అనేది మేము గమనిస్తాం. సో దీని ద్వారా మనకి ఎగ్ నంబర్ అనేది కరెక్ట్గా ఉందా, వీళ్ళకి వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా, లేకపోతే తక్కువైనాయా ఎగ్స్, లేకపోతే ఎక్కువ ఉన్నాయా, పీసీఓడి సమస్య ఉందా అనేది మేము చూసుకుంటాం. ఒక్కొక్క అండాశయంలో కనీసం ఒక 5 ఫాలికల్స్ అనేవి మనకు కనిపిస్తే అది నార్మల్ రిజర్వ్ కింద కన్సిడర్ చేస్తాము. లెస్ దెన్ 5 ఫాలికల్స్ ఈచ్ ఓవరీలో ఉంటే ఎగ్ నంబర్ తక్కువ ఉంది అని మేము భావిస్తాము. 20 ఫాలికల్స్ కంటే ఎక్కువ ఉన్నాయి ఒక్కొక్క అండాశయంలో అంటే దాన్ని మనం నీటి బుడగలు, అండాశయంలో నీటి బుడగలు లేదా పాలిసిస్టిక్ ఓవరీ అని మెన్షన్ చేసుకుంటాం. సో ఆప్టిమమ్ నంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఏంటి అనే దానికి వస్తే 5 to 20 అనమాట. సో ఒక్కొక్క అండాశయంలో 5 నుంచి 20 ఫాలికల్స్ వరకు మనకు కనిపిస్తే నార్మల్ రిజర్వ్. సో వీళ్ళకి ఎగ్ నంబర్ నార్మల్గా ఉంది, వీళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ మామూలుగా ఎక్కువ బాగానే ఉంటుంది, లేదా ట్రీట్మెంట్ ద్వారా ట్రై చేసినా కూడా త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం వీళ్ళకు ఉంటుంది అని భావించవచ్చు. ఎగ్ నంబర్ ఒక్కొక్క ఓవరీలో లెస్ దెన్ 5 ఫాలికల్స్ ఉంటే లెస్ రిజర్వ్, అంటే వీళ్ళకి అండాశయంలో తక్కువ ఎగ్స్ ఉన్నాయి అని మనం భావించవచ్చు. సో యూజువల్గా ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ, ఎస్పెషలీ 35 years దాటిన తర్వాత లెస్ దెన్ 5 ఫాలికల్స్ ఇన్ ఈచ్ ఓవరీ చూడటం కామనే. బట్ ఈ మధ్య కాలంలో తక్కువ ఏజ్లో కూడా మనం తక్కువ ఫాలికల్స్ అనేవి చూడటం అనేది జరుగుతుంది. మోర్ దెన్ 20 ఫాలికల్స్ ఒక్కొక్క అండాశయంలో ఉంటే పాలిసిస్టిక్ ఓవరీస్ అని కన్సిడర్ చేస్తాము. పాలిసిస్టిక్ ఓవరీస్కి ఎక్కువ శాతం మనం చూసుకుంటే పీరియడ్ అనేది లేటుగా రావడం అనేది జరుగుతుంది. బట్ కొంతమందికి స్కాన్లో పాలిసిస్టిక్ ఓవరీస్ కనిపించిన పీరియడ్ రెగ్యులర్గానే రావచ్చు. బట్ స్టిల్ వీళ్ళకి స్కాన్లో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తగ్గ జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. సో స్కాన్లో ఎగ్ నంబర్, ఫాలికల్ నంబర్ అనేది 100% మనకు రిలయబులా అనే దానికి వస్తే యూజువల్గా స్కాన్లో ఫాలికల్ నంబర్ అనేది సైకిల్ టు సైకిల్ వేరియేషన్ అనేది కనిపిస్తుంది. సో ఈ నెల మనం చూసినప్పుడు స్కాన్లో మనకి ఎక్కువ ఫాలికల్స్ కనిపించవచ్చు, బట్ నెక్స్ట్ మంత్ చూస్తే తక్కువ అయిపోవచ్చు, లేదా ఈ మంత్ నార్మల్గా మనకు తక్కువ కనిపించవచ్చు, బట్ నెక్స్ట్ మంత్ మనకు నార్మల్ అవ్వచ్చు. సో సైకిల్ నుంచి సైకిల్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి AMH అనే బ్లడ్ టెస్ట్ అనేది పంపిస్తాం. సో AMH అనేది ఒక హార్మోన్, ఇది చిన్న చిన్న ఫాలికల్స్ నుంచి విడుదలయ్యే హార్మోన్. సో తక్కువ AMH లెవెల్స్ ఉంటే తక్కువ ఎగ్స్ ఉన్నట్టు అర్థము, ఎక్కువ ఉంటే మేబీ పాలిసిస్టిక్ ఓవరీస్ అని అర్థం. సో ఫాలికల్ నంబర్ కన్నా కూడా AMH ఎక్కువ కన్ఫర్మేటరీ, ఎందుకంటే AMH బ్లడ్ టెస్ట్ వాల్యూ అనేది సైకిల్ టు సైకిల్ వేరియేషన్ అనేది ఉండదు. సో ఆన్ అన్ యావరేజ్ మేము ఏం చేస్తామంటే స్కాన్లో తక్కువ ఫాలికల్స్ కనిపిస్తే AMH ద్వారా దీన్ని ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకుంటాం. అదే కనుక నార్మల్ ఉన్నా లేకపోతే పాలిసిస్టిక్ ఓవరీస్ ప్యాటర్న్ ఉన్నా కూడా యూజువల్లీ AMH ద్వారా కన్ఫర్మ్ అయితే చేసుకోవాల్సిన అవసరం అంతగా భావించాం. సో తక్కువ ఎగ్స్ ఉంటే ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకొని వీళ్ళకి త్వరగా ట్రీట్మెంట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటాం. అదే నార్మల్ ఓవరీస్ అనుకోండి లేదా పాలిసిస్టిక్ ఓవరీస్ అనుకోండి, మిగతా పారామీటర్స్ అన్నీ చూసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ.